నలగట్ల కమిటీ వేశారంటున్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క డిమాండ్లు ముఖ్యంగా మంది కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి దేశ స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అయితే 11,500 నుంచి 26,000 ఇస్తారా అని వాట్సాప్లో పెడుతున్నారు కొంతమంది. ఎంతో కొంత ఏడవాలి కదా, నువ్వు 26,000 ఇస్తావా లేదంటుంటే మాకు గతి లేదు, మేము తెలంగాణ కన్నా కూడా ఇంత ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాలి కదా. అదిలే ఇదిలే కాబట్టి ఇంకా మినీ సెంటర్లని పనేమో మెయిన్ వర్కర్ అయినా మినీ వర్కర్ అయినా అదే పని, కానీ వీళ్ళకి 7,000 4,500 తక్కువ. ఇది శ్రమ దోపిడీ కదా, దీన్ని ఎవరైనా సహిస్తారా? ధరల మీద ధరలు పెంచి ప్రజలు నట్టులు విడిస్తుంది. ఈరోజు మొత్తము ఉప్పు పప్పు కిరసనాయిలు పెట్రోల్ గ్యాస్ ప్రతి ఒక్క వస్తువు అక్కడ మోడీ ఇక్కడ కేడి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలుసుకొని పెంచి 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 నెత్తి మీద పంటలు వేసా. ఈరోజు ధరలు పెంచేంత ఉత్సాహం జీతాలు పెంచమంటే మాత్రము ఏమాత్రం మీరు బాధ్యత రహితంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పెరిగే ధరలకు అనుగుణంగా వెంటనే జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచాలి, లేదంటే ఈ యొక్క ప్రభుత్వం భరతం పడతాము. సిఐటి తరపున అన్ని సంఘాల తరపున అంగన్వాడీ డిమాండ్లు పరిష్కారం కోసం వేచి చూస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి అంగన్వాడీ ఉద్యమానికి అన్ని సంఘాల మద్దతు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే గ్రాడ్యుయేట్ కానీ మినిమం కనీస వేతనాలు కానీ అదేవిధంగా మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చడం కానీ అదేవిధంగా అంగన్వాడీల పట్ల చాలా అనుచితంగా ఈరోజు ఒళ్ళు పలిసి అధికార ఎమ్మెల్యేలు ఒళ్ళు పలిసిందని అంగన్వాడీలు అంటున్నారు. ఒళ్ళు పలిసింది ఎవరికంటే అధికార పార్టీ అలా మాట్లాడే వాళ్ళకని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పద్ధతిని మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన వాగ్దానాల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి 14వ రోజు సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఈ కడపలోనే దగ్గరలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాయన సమాధి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడైనా ఆయన హృదయం మారి